మీ మీ అభిప్రాయం ఏంటంటే యూత్ ఎలా ఉంది? యూత్ ఎలా ఆలోచిస్తుంది? ఎందుకంటే పార్టీలు 3 రకాల మాటలు చెప్తా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని స్కీములు చేశాము. అది పెన్షన్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి ఇలాంటి ఏదో వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నవరత్నాల రూపంలో జనంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో కూడా బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఒక భవిష్యత్తుని ఆలోచించినప్పుడు యూత్ ఎలా ఆలోచిస్తుంది? యాక్చువల్గా ఈ నియోజకవర్గంలో ఎక్కువ భాగం టీడీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు ఈ బంటుమిల్లి కానీ కుర్తిమిల్లి మండలాల్లో కానీ చుట్టూ ఏర్లు కాలువలు ఉన్నా కూడా స్వచ్ఛమైన నీరు తాగలేని పరిస్థితి. చాలా నీళ్లు ఒక కలర్తో కనిపిస్తున్న వాటర్ తాగుతున్నారు. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి కూడా ఏ నాయకుడు కూడా దాని గురించి వాటర్ గురించి సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచించిన పరిస్థితి లేదు. ఇప్పుడు లక్ష్మీ శ్రీనివాస్ గారు ఏంటంటే ఆయన ఎడ్యుకేటెడ్, మనుషులు అందరిని కలుపుకుపోయే తత్వం, బాగా కష్టపడుతున్నారు. ఆయన స్వచ్ఛంగా నిలబడి అందరి తరఫున నిలబడి బాగా పనిచేస్తారని చెప్పి ఇక్కడ జనం అంతా ఆయనకి మద్దతు ఇస్తున్నారు. ఈ సీటు తప్పకుండా గెలిపిస్తారు. అంటే ఇప్పటివరకు త్రిముఖ పోటీ అనే నియోజకవర్గాలు ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఏకపక్షంగా ఉందా? యాక్చువల్గా ఈయన టికెట్ డిసైడ్ అయిన దగ్గర నుంచి మూమెంట్ బాగా ఫాస్ట్గా అందుకుంది. బాగా ఫాస్ట్గా మూమెంట్ అందుకుంది. రైట్. ఏమంటే మీకేమనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా డెవలప్ చేయలేదండి ఎవరు కూడా. ఈ కోస్టల్ కారిడార్ ఉంది కానీ అది అభివృద్ధి చెందట్లేదు. ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తే కోస్టల్ కారిడార్ పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని నమ్మకం నాకు. ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం. మీకేమనిపిస్తుంది ఈసారి ఎలక్షన్స్ చూసినప్పుడు? ఏదో గుడ్డిగా సినిమా యాక్టర్ కదా అని పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అది అని చెప్పకండి. అలా ఏం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము మేనిఫెస్టో అన్ని 3 పార్టీలు చూసాం. చదివారా? అన్ని 3 పార్టీలు మేనిఫెస్టో చూసాం. నవరత్నాలు అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు మొత్తం 2000 పెంచాం, 3000 పెంచాం. ఈ డ్వాక్రా గ్రూప్ కానీ అవన్నీ పెట్టారు, అన్ని చూసాం. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మేనిఫెస్టో రైతులకి అందుబాటులో ఉంటుంది, యువతకు అందుబాటులో ఉంటుంది, చేనేత కార్మికులకు అందుబాటులో ఉంటుంది. అన్ని వర్గాలకి సంబంధించి మేనిఫెస్టో కరెక్ట్గా పెట్టారు. ఆయనకి ఆకర్షించినది ఏమి లేదు. ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు చేస్తున్నారు. ఆయన గురించి అయితే మాకేమీ ఇదేం లేదు. కాదు ఏంటంటే ఆయన మేనిఫెస్టో ద్వారా అందరికి ఉపయోగపడుతుంది, అన్ని కులాలకు ఉపయోగపడుతుంది అని మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ అంకిల్ లక్ష్మీ శ్రీనివాస్ గారు స్థానికుడు, దాని గురించి కూడా కొంచెం ఆయన వల్ల చేయడం జరిగింది. బాగా ఇదిగా తిరుగుతున్నాం. అది ఇంకేం లేదు. ఏమంటే మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది? అంటే యూత్ మీరు ఫస్ట్ టైం ఓటు ఇంతకుముందు వేసారా? ఇప్పుడే ఫస్ట్ టైం ఓటు అంటే మరి చాలా ఆలోచించేయాలి. ఓటు ఎవరికి పడితే వాళ్ళకి ఏదో పిచ్చి అభిమానంతో ఓట్లు వేయడం కాదు. డిసైడ్ అయ్యా ఓటు ఎవరికి వేయాలో? పవన్ కళ్యాణ్ గారికి వేస్తానండి. అవునండి. ఎందుకు పవన్ కళ్యాణ్? ఆయన సిద్ధాంతాలు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం, అభిమానం మేము. ఆయన సిద్ధాంతాలు గొప్పవి. ఎప్పుడు దేశం కోసం ఆలోచించే, సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచనలు. దాని ప్రకారంగానే ఆయన జనసేన పార్టీకి సపోర్ట్ చేసి మా యువత అంతా ఆ పార్టీ కోసం కష్టపడతాం. అలాగే అంకిల్ లక్ష్మీ శ్రీనివాసరావు గారి ఆయన్ని కూడా ఈ నియోజకవర్గంలో గెలిపించి తీరుకుంటాం. అంటే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నీకు బాగా నచ్చిందండి? దేశభక్తినా ఇంకేమన్నా నచ్చింది? ప్రశ్నించడం, ఏదైనా సరే, అన్యాయమైనా సరే, న్యాయమైనా సరే, ఏదైనా సరే ముందు అడగాలి, నిలదీసి అడగాలి, నిలదీయాలి. ప్రశ్నిస్తేనే ఎవరికైనా తెలిసేది. తెలియజేయాలి. ముందు తెలియజేస్తేనే ప్రజల్లో ప్రేరణ వచ్చేది. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, ఏంటి మీ ఊర్లో ఏమనుకుంటున్నారు అందరూ? నువ్వేమనుకుంటున్నావు? ఏముందండి, ఇలా బీడిగా మారకూడదండి భూములు. జనసేన రావాలి, ఫుల్గా వాటర్ రావాలి. సాగునీటికి, తాగునీటికి అయితే ఏం కాదు, సాగునీటికి వాటర్ రావాలి. 3 పంటలు కావాలి మాకు. సాగునీటే 3 పంటలకు ఉందండి. జనసేన కావాలి మాకు. అదండి. ఎలా వస్తాయి జనసేన వస్తే 3 పంటలకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాడు? పైనుంచి అయితే రావుగా. పైనుంచి కదండి వస్తాయండి. ఏముంది, ఇప్పుడు జగన్కి ఓటేస్తాం, అదే కాదు. ఇప్పుడు ఏది కేసీఆర్ డ్యాములు కట్టాడు. నాకు చెప్పు, జగన్ వస్తే ఎందుకు రాదు? రాదండి. కేసీఆర్ డ్యాములు కట్టాడు, అటు వెళ్ళిపోతే వాటర్. పోరాడాలండి. పవన్ కళ్యాణ్ వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం అంటే ఏముందండి, జగన్కి వేస్తాం. ఏముంది, మొత్తం ఏదే 2004 ముందు వెళ్ళిపోయాం కదా. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కాంగ్రెస్ అని పెట్టాడు పార్టీ. ఏముందండి,
సమాజ న్యాయం కావాలి మనకి. అదండి.